ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి తన మనసుగా పిలువబడుతున్న పరిశుద్ధ జ్ఞాన గ్రంథముల నుండి ఎన్నో విషయాలు మనకు ప్రతిసారి కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు ఆయన. ఒకే అంశాన్ని ఎన్నో వారాల బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వాటిని కాస్త మన ఆత్మీయ భక్తి జీవితంలో పాటిస్తూ పరలోకానికి చేరువ అవడం అది మన బాధ్యత. కనుక మరి ప్రతి వారం నేర్చుకుంటున్న వాక్యాంశం ఏంటి అంటే మనకు బాగా తెలుసు. విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు, ఏది మంచిది అనేది మనం వింటున్నాం. అందులో భాగముగా దావీదుగా రాసిన కీర్తన 118వ అధ్యాయము వచనము చూడండి ఒక్కసారి. 8 చూడండి ఒకసారి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. మరి మనుష్యులను ఎందుకు నమ్ముకోకూడదు? మనుష్యులను ఎందుకు నమ్మకూడదు? మనుష్యులను నమ్ముకొనుట కంటే అన్నాడు దేవుడు. అంటే చాలామంది మనుష్యులనే నమ్మే పనిలో ఈరోజు ఉన్నారు. మనుష్యులు ఏది చెబితే అదే చేసే పనిలో ఉన్నారు ఈరోజు. మనుష్యులు ఏది చెబుతున్నారో అదే వినే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు పడిపోయారు. అంతేగాని దేవుడు ఏం చెప్తున్నాడు మనకు, దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు మనకు, దేవుడు ఏమి చేయమని చెప్తున్నాడు మనకు, దేవుడు అసలు ఇంతకీ ఎవరిని ఆశ్రయించమని, ఎవరి మీద ఆధారపడమని, ఎవరిని వెంబడించమని దేవుడు చెప్తున్నాడు అనే ఈ యొక్క విషయాలని, ఈ మాటలను పెడచెవిన పెట్టేశారు మన క్రైస్తవులు. అందుకే తేట తెల్లగా క్లియర్గా దావీదు భక్తుడి చేత దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మనుష్యులను నమ్ముకొనుట కంటే అన్నాడు. ఎందుకంటే మనుష్యులను నమ్ముకొనుట కంటే ఆయనను ఆశ్రయించుట మన ఆత్మీయ భక్తి జీవితాలకు ఎంత మేలు. మరి ఇంతకీ మనుష్యులను ఎందుకు నమ్ముకోకూడదో ఎన్నో విషయాలు మనం ప్రతి వారం తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనుష్యులను ఎందుకు నమ్ముకోకూడదు? నమ్ముకుంటే మనకు జరిగిన పరిణామం ఏంటి, మనకు జరిగిన నష్టం ఏంటి? ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఎందుకు మనుష్యులను నమ్మొద్దు అన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం ప్రియులరా చూద్దాం. అపోస్తలుల కార్యములు చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము వచనము దయతో 28 నుండి మనం జాగ్రత్త చదువుకుందాం. దేవుడు ఏంటి ఆ పదాన్ని రెడ్ ఇంకుతో లేదా బ్లూ ఇంకుతో మంచిగా చక్కగా నీట్గా అండర్లైన్ చేయండి దయతో. జాగ్రత్తగా విందాం. లూకా భక్తుడు, ఈ లూకా ఎవరండి అంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఒకడైన లూకా అయితే కాదు. మరి ఈ లూకా భక్తుడు ఎవరండి అంటే పౌలు
అపోస్తలుడైన పౌలు ద్వారా, ఆయన చెప్పే సువార్త ద్వారా రక్షింపబడిన వైద్యుడైన లూకా. అంటే ఈయన ఎవరండి అంటే డాక్టర్ గారు. ఈ అపోస్తలుల కార్యములను రాసిన భక్తుడు ఎవరండి అంటే లూకా. ఆలోచించండి, ఎవరండి? తర్వాత లూకా సువార్త కూడా, మళ్ళీ ఎవరండి? లూకా సువార్త కూడా ఆ భక్తుడే రాశాడు. ఆలోచించండి. అవునా? డౌట్ వచ్చిందా? చెప్పాలి. అపోస్తల కార్యాలు లూకా భక్తుడే. ఏమైనా మిస్టేక్ ఉందా? ఆలోచించండి జాగ్రత్త. ఆ లూకా భక్తుడి చేత దేవుడు రాయించిన గ్రంథం అపోస్తలుల కార్యములు. ఈ గ్రంథానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు మనకి అది సందర్భం కాదు. అపోస్తలుడైన లోకస్వత రాశాడు. అదే అపోస్తలుడైన అపోస్తల కార్యాలు రాశాడు. ఆ లోక భక్తుడు బాగా విందాం. ఆ రోజున్న ప్రజలకే కావచ్చు, లేదా ఆ రోజున్న సంఘ పెద్దలకే కావచ్చు, ఈ రోజున్న ప్రజలకు ఉంటున్న దేవుని పిల్లలకు ఉంటున్న మనకే కావచ్చు, ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుడు, జాగ్రత్తగా ఉందాం, దేవుడు తన స్వరక్తమిచ్చి. అయితే స్వరక్తమిచ్చిన దేవుడు ఎవరు? గట్టి చెప్పండి. మళ్ళీ స్వరక్తమిచ్చిన దేవుడు ఎవరు? గట్టిగా బిగ్గరగా చెప్పండి. ఈయనే కదా. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారు కొంతమంది సత్యబోధకులు, కొంతమంది. మరి ఇప్పుడు దేవుడు అని బైబిల్లో రాసి చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చింది భక్తుడు ఎవరండి అంటే లూకా. ఇంతకీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? ఏంటి, పౌలు చెప్తున్నాడు ఇవి. అంటే పౌలు ప్రజలకు చెప్పుతున్నాడని లూకా తన అపోస్తలుల కార్యాల గ్రంథములో రాశాడు. మళ్ళీ రాసింది లూకా, మళ్ళీ రాసింది లూకా, చెప్తున్నది పౌలు గారు. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది ఇప్పుడు? క్లియర్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేనియందు మిమ్మును, అంటే సేవకులుగున్న మమ్మును అధ్యక్షులుగా నాయకులుగా చేసెను. ఆ యావత్తు సంఘమును మందను గూర్చి మీ మట్టుకు మీరు మిమ్మును గూర్చి, అంటే సేవకులుగున్న మమ్మును గూర్చి జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడమన్నాడో ముందుకు మనం వెళ్ళి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? మళ్ళీ దేవుడు తన స్వరక్తమిచ్చి చెప్పాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అయితే ఇప్పుడు మనమందరము కూడా ఎవరి సంఘము అంటే యేసయ్య సంఘము, దేవుని సంఘము, ప్రభువు సంఘము, క్రీస్తు సంఘము, మెస్సయ్య సంఘము. మీకు అర్థమైంది ఇప్పుడు మరి ఆ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘముగా ఉంటున్న మిమ్మును కాయుటకు, వాక్యం చేత మిమ్మల్ని మేపుటకు, మంచి నాయకత్వం అందించుటకు సంఘముగా ఉన్న మందను గూర్చి మేము జాగ్రత్త పడిందే కాక మమ్మను గురించి మేము కూడా జాగ్రత్త పడాలి అని పౌలు అక్కడున్న ఎవరితో చెప్తున్నాడు? ఇంతకీ
ఎఫెసు పట్టణములున్న సంఘ పెద్దలకు చెప్పుతున్న మాటలవి. బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మళ్ళీ ఎఫెసు అనే పట్టణం ఉంది ఈ భూమి మీద, ఆసియా ఖండంలో. ఆ ఎఫెసు పట్టణములో ఉన్న సంఘ పెద్దలకు చెప్పుతున్న మాటలు. ఆ రోజు వినండి, సువార్థికులు ఉన్నారు, మీకు అర్థమైంది. ఇప్పుడు కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, నెక్స్ట్ సంఘ పెద్దలైన వారు కూడా ఉన్నారు. ఆ సంఘ పెద్దలను దేవుడు పౌలు గారి చేత నియమించాడు. ఆ సంఘ పెద్దలను దేవుడు సంఘము చేత కూడా నియమించాడు. ఎవరని? సంఘ పెద్దలు. అలా కాస్త ముందుకు వెళ్ళిపోతే మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంకి వస్తే సంఘ పెద్ద ఎవరంటే స్టెఫను. ఆ సంఘ పెద్దలను కూడా ఎవరు నియమించారంటే దేవుడు సంఘము ద్వారే నియమించాడు. మంచి జ్ఞానము కలిగిన సంఘ పెద్దలు కావాలి, దేవుని కొరకు బ్రతికిన సంఘ పెద్దలు కావాలి, సంఘాన్ని దేవుని క్రమశిక్షణలో నడిపించే సంఘ పెద్దలు కావాలని దేవుడు పరిశుద్ధాత్మ ఒక మంచి ఆలోచన బట్టి సంఘము, ఇదిగోండి స్టెఫన్ గారిని సంఘ పెద్దగా నియమిస్తే బాగుండేమో. అలా 7 మందిని నియమించాడు దేవుడు. అలా ముందుకు వెళ్ళిపోతే అయితే ఎఫెసు పట్టణములో అంత గంటా పదవి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒక్కసారి 17 చదవండి. వచ్చిన 17. అతడు అంటే ఎవరు తెలుసా? పౌలు మిలేతు అనే ఊరు నుండి, పట్టణం నుండి, ప్రాంతము నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, ఎఫెసునకు ఒక వార్త పంపాడు, ఒక పత్రికను పంపాడు. చదవండి. పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. అదే మ్యాటర్. అంటే ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు ఉన్నారు. ఆ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించాడు దేవుడు, పౌలు గారు. ఆ సంఘ పెద్దలకు చెప్పుతున్నాడు పౌలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా, నాయకులుగా, సేవకులుగా లేదా సంఘ పెద్దలుగా నియమించాడు. ఆ యావత్తు మంద అంటే సంఘమును గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అవునా? జాగ్రత్తగా ఉండండి అని పౌలు సంఘ పెద్దలకు జాగ్రత్త చెప్తున్నాడు, సంఘానికి కూడా జాగ్రత్త అంటున్నాడు. హెచ్చరికది. జాగ్రత్త అంటే అర్థమేంటి? హెచ్చరిక. జాగ్రత్తగా మాట్లాడు అంటే అర్థమేంటి? హెచ్చరిక. జాగ్రత్తగా ఏమండి వాహనాన్ని నడుపు, జాగ్రత్త. చెప్పండి, అవునా? జాగ్రత్త. ఎందుకు పౌలు సంఘమును గూర్చి, సంఘ పెద్దలను గూర్చి జాగ్రత్త అని ఎందుకు అంతగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు? జాగ్రత్త అంటే ఏదో ఉందండి, ఏదో అర్థం. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. మనసు పెట్టి వినండి. ఏమన్నాడు పౌలు? జాగ్రత్తగా ఉండండి. ఆ యావత్తు మందను గూర్చి ఉంది బైబిల్లో. ఆ యావత్తు మందను గూర్చి అంటే సంఘమును గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త అన్నాడు. ఏంటి ఈ పదాన్ని ఒకటికి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే మన వాక్యం గుర్తొచ్చేయాలి. ఏంటి మన వాక్యం? మనుష్యులను నమ్ముకొనుట కంటే మనుష్యులను నమ్మొద్దు. ఆ విషయం చెప్పడానికి పౌలు గారు ఏమండి సంఘాన్ని ఉద్దేశించి, రెండవది సంఘ పెద్దలకు జాగ్రత్త ఉండండి అంటున్నాడు. జాగ్రత్త ఎందుకు అంటున్నాడు? జాగ్రత్త ఇప్పుడు చూడండి. ఏంటి జాగ్రత్త ఎందుకు అన్నాడు చూడండి. ఏంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్యాన్ అయినా, నేను
నేను అంటే పౌలుగున నేను వెళ్ళిపోయిన తర్వాత, చదవండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. క్రూరమైన తోడేళ్ళు అంటే ఎవరయ్యా వీరు అంటే సంఘ పెద్దలలోనికి, ఆ సంఘ పెద్దలుగా పిలబడుతున్న వారిలో కొంతమంది మేము కూడా సేవకులమే, మేము కూడా క్రీస్తు దాసులమే, మేము కూడా పాస్టర్లమే అని క్రూరమైన తోడేళ్ళు సంఘ పెద్దలలోనికి, రెండవది సంఘములోనికి ప్రవేశించును అని నాకు, పౌలుగా ఉన్న నాకు తెలిసిపోతుంది. ఆయనకున్న అనుభవం అండి, ఆయనకున్న అనుభవం. నేను వెళ్ళిపోతున్నాను, మీకు వాక్యం ప్రకటించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం రెండు విధాలుగా అర్థం చేసుకుందాం. నెంబర్ 1, సంఘములోనికి కూడా క్రూరమైన తోడేళ్ళు రంగ ప్రవేశం చేస్తున్నాయి. రెండవది, సంఘ పెద్దలుగా పిలబడుతున్న సేవకులలో కూడా బ్రదర్ నేను కూడా సేవకుడినే బ్రదర్, బ్రదర్ నేను కూడా దేవునికి దాసుడినే బ్రదర్, బ్రదర్ నేను కూడా సంఘాన్ని కట్టే ఒక పాస్టర్ బ్రదర్. క్రూరమైన తోడేళ్ళు, వారికి పెట్టిన పేరు మామూలు పేరు అయితే కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, క్రూరమైన తోడేళ్ళు అంటే, క్రూరమైన అనే పదానికి అర్థం ఏంటంటే రక్తానికి అలవాటు పడిన జంతువులనే క్రూరమైన తోడేళ్ళు అంటారు. అంటే ఈ మనుషులు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారాయి అంటే, మనుష్యులను రక్తము కారినంతగా ఇబ్బంది పెట్టేవారు. మీకు అర్థమవుతుంది లేదా? మనుష్యులు ఏంటి విపరీతంగా ఏడ్చేవారుగా, బాధపడేవారుగా, బాధ పెట్టడమే క్రూరమైన తోడేలు లాంటి మనస్తత్వం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. జాగ్రత్త. నెంబర్ 1, ఎక్కడికి ప్రవేశిస్తాయి అంటే సంఘ పెద్దలోనికి ప్రవేశిస్తాయి. 2, సంఘములోనికి అంటే మీ దగ్గరికి, విశ్వాసులు ఉన్న మీ దగ్గరికి కూడా వస్తారు. జాగ్రత్త. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత? పౌలు వెళ్ళిపోయిన తర్వాత. అంటే స్థానిక సంఘ సేవకుడు ఉన్న నేను వెళ్ళిపోయిన తర్వాత, వాక్యం ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాలలో క్రూరమైన తోడేలు లాంటి వారు, 2 తెగల వారు వస్తారు మీలోనికి, మీ దగ్గరికి. ఎవరయ్యా అంటే నెంబర్ 1 పాస్టర్స్, నెంబర్ 2 ఎవరంటే విశ్వాసులు కూడా ఉన్నారుండోయ్. క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించునని నాకు తెలియను. వారు అంతే కదా మరి, చూసారా, గమనించండి. వారు ఎవరు? మళ్ళీ వీరు క్రూరమైన తోడేలు లాంటి మనసు కలిగిన ఈ సంఘ పెద్దలు, ఈ యొక్క దేవుని పిల్లలు ఉంటున్న వారే. బయట వాళ్ళు ఎవరు కాదు. అన్యుడు వస్తాడని, లేకపోతే ఒక ముస్లిం వస్తాడని. నో. చూడండి, అందుకు బైబుల్. క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించునని నాకు తెలియని వారు మంద, గొర్రెల మంద కాదు, క్రీస్తు సంఘం అనే మంద. సంఘమును కనికరించరు. ఎవరు? సంఘ పెద్దలు ఉంటున్నవారు, దొంగ సేవకులు, అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు. ఎవరిని కనికరించరు? మందను, దేవుని సంఘమును, క్రీస్తు సంఘమును కనికరించరు. ఎందుకు కనికరించారంటే వారి మనస్తత్వం ఎటువంటిదండి? క్రూరమైన తోడేలు లాంటి మనస్తత్వము కనుక, గుణము కనుక, వారికున్న లక్షణము, వారికున్న బుద్ధి అదే. ఈ సంఘాన్ని ఎలాగైనా నేను పాడు చేసేయాలి, ఈ సంఘములోనికి నేను ఎలా అయినా వెళ్ళి క్రూరమైన తోడేలుగా నేను
ఉండాలి. వెళ్ళాలి అంటే సేవకుడు బయటికి వెళ్ళాలి. సూపర్ కదండి. నేను వెళ్ళాలి అంటే సంఘ పెద్దల్లోనికి కావచ్చు, అంటే సేవకులలోనికి కావచ్చు, లేదా సంఘములోనికి కూడా కావచ్చు. నేను వెళ్ళాలి అంటే ముందు ఆ సంఘానికి స్థానిక సేవకుడుగా ఉంటున్న సేవకుడు ఆ సంఘాన్ని వదిలి బయటకు వెళ్ళాలి. ఆడు వెళ్తేనే నాకు వీలవుతుంది. అర్థాలు అవే కదండి. మరి క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించును. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని సంఘాన్ని కనికరించరు, మందను కనికరించరు. ఏం చేస్తారు తెలుసా? ఈ మనుష్యులు, వినండి, ఈ మనుష్యులు వంకర మాటలు పలుకుతారు. జాగ్రత్త ఏంటి? ఏ మాటలు? వంకర మాటలు. వంకర మాటలు అంటే అర్థం తెలుసా? మన భాషలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు. ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవ్యమా? మనము కూడా చేయొచ్చు, అది తప్పేమీ కాదు. వంకర మాట. మీకు అర్థమైంది లేదా? అవసరమైతే వినండి, మనము కూడా సున్నతి చేసుకోవచ్చు. వంకరి మాట. మనము కూడా విశ్రాంతి దినాన్ని, అనగా శనివారపు విశ్రాంతి దినాన్ని మనము కూడా పాటించవచ్చు. వంకరి మాట. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు అవసరమైతే మనము కూడా బలులు, నైవేద్యములు, అర్చనాచారాలు మనము కూడా దేవునికి అర్పించవచ్చు. వంకరి మాట. మీరు ఆలోచించండి. ఇదొక కోణం. ఇంకొక కోణం ఏంటంటే మీ సేవకుడు సరి అయిన రీతిలో వాక్యము మీకు వినిపించటం లేదు. ఆయన ఎప్పుడు కూడా మీ గురించే చెప్తున్నాడు, మీ మనస్సును బాధ పెడుతున్నాడు, మీ కళ్ళంటే నీరు తిప్పిస్తున్నాడు. వంకరి మాటలు పలుకు మనుష్యులు, బైబిల్ మనుష్యులు, వంకరి మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. వారు ఎక్కడి నుండి ప్రత్యేకంగా స్పెషల్గా రారు. సంఘ పెద్దలు ఉన్నారండి. ఉదాహరణకి వారు 10 మంది ఉన్నారండి. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆ 10 మందిలోనే ఎవరో ఒకరిద్దరు లెగుస్తారు. మనం కూడా సేవకులము కదా. మరి మనకు రావలసిన ఘనత ఫలానా సేవకుడికి వెళ్ళిపోవడం ఏంటి? మనకి రావలసిన పేరు ఫలానా సేవకుడికి వెళ్ళిపోవడం ఏంటి? మనకు రావలసిన మెప్పు ఫలానా సేవకుడికి వెళ్ళిపోవడం ఏంటి? ఇది కుదరదు. ఇది మనకు నచ్చదు. ఏం చేయాలి? అప్పుడు సంఘములోనికి వెళ్దాం, సంఘాన్ని గలిబిలి చేసేద్దాం. అయ్యా, సేవకుడు మీ గురించి ఇలాగ అన్నాడు, అమ్మా నీ గురించి ఇలాగ అన్నాడు, తమ్ముడు నీ గురించి ఇలాగ అన్నాడు, అన్నయ్య మీ గురించి ఇలాగ అన్నాడు. అప్పుడు ఆ సంఘ విశ్వాసులు గొర్రెల మంద టైపు కదండి. అవునా? గుడ్డెద్దు చేనులో పడిన మనస్తత్వాలు కదా కొంతమంది విశ్వాసులవి. వెంటనే అవునా, క్రూరమైన తోడేలు వీడు, గొర్రె చర్మము కప్పుకొని వచ్చాడు మా దగ్గరికి. 3 వంకరి మాటలు మా సేవకుడు గురించి వీడు పలుకుతున్నాడు అని అనుకోకుండా వారు కూడా ఏం చేస్తారండి? వాడు చెప్పిన మాటలనే విని ఏమైపోతున్నారో తెలుసా? పాపం సంఘాన్ని వదిలి వారి వెంట వెళ్ళిపోతున్నారండి. పాపం ఏం జరగలేదా? సంఘాలలో నేటికి స్టిల్
ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. బైబిల్లో ప్రతీది ఉందండి. నేను వెళ్ళిపోయిన తర్వాత, పౌలను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలోనికి ప్రవేశిస్తాయి. మనం ఏమనుకున్నామంటే రావడం అంటే ఎక్కడి నుండో అనుకుంటున్నాం. మనం కాదు. ఆ బైబిల్ అదే పౌలు చెప్పాడు, వంకరి మాటలు, వాక్య విరోధమైన మాటలు, ఒక సేవకులని తప్పు పట్టే మాటలు, సేవకులని ఆయన పేద నిందలు వేసే మాటలు, వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఎక్కడి నుండి రారు, ఎక్కడి నుండి బయలుదేరరు. ఏం బైబిల్ అండి, ఆలోచించండి.